హలో, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. ఎప్పుడైనా మెడికల్ రిపోర్ట్స్ చూసినప్పుడు అందులో ఉన్న ఆ బరువైన, కష్టమైన పదాలు చూసి కంగారుపడ్డారా? సహజమే. అయితే ఈరోజు ఈ విశ్లేషణలో ఆ సంక్లిష్టమైన మెడికల్ జార్గన్ని అంటే వైద్య పదజాలాన్ని చాలా ఈజీగా ఎలా డీకోడ్ చేయాలో మనం తెలుసుకోబోతున్నాం. ఆ రిపోర్ట్స్ వెనుకున్న మిస్టరీని ఈరోజు మనం ఛేదించేద్దాం. లెట్స్ స్టార్ట్. సరే, ఇప్పుడు దీనిలోకి డీప్గా వెళ్దాం. అసలు డాక్టర్లు రాసే ఆ క్లిష్టమైన మెడికల్ పరిభాషను మనకి అర్థమయ్యే సాధారణ భాషలోకి ఎలా మార్చుకోవచ్చు? వినడానికి ఇది పెద్ద పజిల్లా అనిపించొచ్చు, కానీ కొంచెం ట్రిక్ తెలిస్తే చాలు దీన్ని డీకోడ్ చేయడం చాలా చాలా తేలిక. అదెలాగో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఉదాహరణకి, ఒక క్లినికల్ ఇమేజింగ్ రిపోర్ట్లోని ఒక వాక్యాన్ని తీసుకుందాం. నిజానికి ఇది ఒకే ఒక్క వాక్యం, కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం బాబోయ్ ఏంటిది అస్సలు అర్థం కావట్లేదే అనిపించేలా భయపెడుతోంది. ఎందుకంటే అందులో వాడిన పదాలు మనకు అస్సలు పరిచయం లేనివి కాబట్టి. బట్ అస్సలు టెన్షన్ పడాల్సిన పనేలేదు. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించి ప్రతి పదం వెనుక దాగి ఉన్న అసలర్థాన్ని ఇప్పుడు మనం లాగేద్దాం. మన ఈ లింగ్విస్టిక్ డికోడింగ్ ప్రాసెస్ని ఇక్కడ్నుంచే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆ వాక్యంలో ఉన్న మొట్టమొదటి పదాన్ని గమనిద్దాం. ఆ పదం ఇంప్రెషన్. అసలు మెడికల్ రిపోర్ట్లో ఈ పదం ఎందుకు వాడతారు, దీని ఉద్దేశమేంటి అనేది కదా ఇప్పుడు మీ డౌట్. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సాధారణంగా మనం వాడుకునే ఇంప్రెషన్ వేరు, మెడికల్ రిపోర్ట్స్లో డాక్టర్లు వాడే ఇంప్రెషన్ వేరు. ఇది ఏదో డాక్టర్కి మనమీద కలిగిన అభిప్రాయం కాదు సుమా. ఆ వైద్య పరీక్షల ద్వారా వచ్చిన ఫైనల్ రిజల్ట్కి ఇదొక తుది సారాంశం లేదా కంక్లూజన్ అన్నమాట. అంటే డాక్టర్లు ఆ రిపోర్ట్లో ఫైనల్గా కనుగొన్న అసలు సమస్య ఏంటి అని ఒకే మాటలో సూటిగా చెప్పే పదమిది. సింపుల్గా చెప్పాలంటే బాటం లైన్. ఇంప్రెషన్ అంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి ఈ రిపోర్ట్ ఎలా బిల్డ్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ వాడిన పదం L5S1. వినడానికేదో సీక్రెట్ కోడ్లా ఉంది కదా, కానీ ఇది మన శరీరంలోని ఒక నిర్దిష్టమైన లొకేషన్ని సూచిస్తుంది. ఇంతకీ ఈ అక్షరాలు, అంకెలు మన బాడీలో దేని గురించి చెప్తున్నాయి? ఈ అక్షరాలను కొంచెం జాగ్రత్తగా విశ్లేషిద్దాం. ఇక్కడ ఎల్ అంటే లంబార్, అంటే మన వెన్నెముక కింది భాగం. మన వాడుక భాషలో చెప్పాలంటే నడుము ప్రాంతం. ఇక ఎస్ అంటే శాక్రల్. ఇది ఆ లంబార్కి ఎగ్జాక్ట్గా కింద ఉండే భాగం. ఈ L5 మరియు S1 అనేవి ఆ వెన్నెముకలో వరుసగా ఉండే పూసల పేర్లు. ఆ రెండు పూసలు కలిసే ఆ పర్టిక్యులర్ జంక్షన్ని ఈ L5S1 అనే పదం ఖచ్చితంగా సూచిస్తుంది. సో సమస్య మన శరీరంలో ఏ లొకేషన్లో ఉందో ఇప్పుడు మనకి పక్కాగా క్లారిటీ వచ్చేసింది, రైట్? సరే, లొకేషన్ తెలిసిపోయింది. మరి ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరుగుతోంది? రిపోర్ట్లో దీని తర్వాత ఉన్న పదాలు చూడండి. డిఫ్యూజ్ బల్జింగ్. ఈ పదం ఆ L5S1 జంక్షన్ దగ్గరొస్తున్న ప్రధానమైన ఫిజికల్ చేంజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీన్ని చాలా సింపుల్గా ఊహించుకుందాం. మన వెన్నెముక పూసల మధ్య ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేసే ఒక మెత్తటి డిస్క్ ఉంటుంది. డిఫ్యూజ్ బల్జింగ్ అంటే ఆ డిస్క్ అనేది తన నార్మల్ లిమిట్స్ దాటి ఒకే వైపు కాకుండా చుట్టూరా ఉబ్బడం లేదా బయటకు రావడం. ఒక బెలూన్ని మీ రెండు చేతుల మధ్య పెట్టి గట్టిగా నొక్కితే అది చుట్టూ ఎలా ఉబ్బుతుందో ఇంచుమించుగా ఇక్కడ కూడా ఆ డిస్క్ అలాగే ఉబ్బుతుందన్నమాట. ఈ ఒక్క ఉదాహరణతో ఆ క్లినికల్ టర్మ్ మీకు ఈజీగా మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కదూ. ఇది నిజంగా ఒక విషయాన్ని అద్భుతంగా వివరిస్తుంది. అదేంటంటే, ఒక సమస్య వల్ల మరో సమస్య ఎలా లింక్ అయి వస్తుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ జరుగుతున్న చైన్ రియాక్షన్ని మనం 3 స్టెప్స్లో చూడొచ్చు. ఫస్ట్ స్టెప్లో డిస్క్ ఉబ్బింది. సెకండ్ స్టెప్లో అలా ఉబ్బిన డిస్క్ పక్కనున్న భాగాలపై ప్రెషర్ పెంచి ఒక నొక్కు లేదా ఇండెంటేషన్ని క్రియేట్ చేస్తుంది. ఇక థర్డ్ స్టెప్లో దానివల్ల టీకా, లేటరల్ రీసెస్ అనే 2 ముఖ్యమైన భాగాలు ఎఫెక్ట్ అవుతాయి. చూసారా, ఇదంతా ఒకదానికొకటి ఎలా ఇంటర్లింక్ అయ్యుందో. అయితే ఇప్పుడు ఆ ఎఫెక్ట్ పడిన ఫస్ట్ పార్ట్ గురించి తెలుసుకుందాం. రిపోర్ట్లో వాడిన పదం ఇండెంటేషన్ ఆన్ దీకా. ఇండెంటేషన్ అంటే ఒక రకమైన ఒత్తిడి వల్ల పడిన నొక్కు అని మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. మరి ఇక్కడ ఈ కొత్త పదం దీకా అంటే ఏంటి? చాలా సింపుల్. టీకా అనేది మన వెన్నుపామును, దానిలోని సున్నితమైన నరాలను చాలా సేఫ్గా కప్పి ఉంచే ఒక రక్షిత పొర, ఒక సంచిలాంటి నిర్మాణం అనుకోండి. దీన్ని బట్టి మనకర్థమవుతున్నదేంటి? ఇందాక ఉబ్బింది అని చెప్పుకున్నాం కదా డిస్క్, అది
ఈ నరాలను కాపాడే కవచంపై భౌతికంగా ప్రెషర్ తీసుకువస్తోంది. ఆ పొరను గట్టిగా నొక్కేస్తోంది. అదనమాట మ్యాటర్. ఆ ప్రెషర్ వల్లే నడుం నొప్పి లేదా ఇతర ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఇక ఆ వాక్యంలో లాస్ట్లో ఉన్న వర్డ్ అండ్ లేటరల్ రీసెస్ అంటే డిస్క్ ఉబ్బడం వల్ల కేవలం థీకాపైన మాత్రమే కాకుండా ఈ భాగంపై కూడా ఒత్తిడి పడుతోంది. ఇంతకీ మన శరీరంలో ఈ లేటరల్ రీసెస్ అనేది ఏ ప్రాంతమై ఉంటుంది? మన ప్రధాన వెన్నెముక కాలువ నుంచి నరాలు బయటకు వెళ్లే పక్కదారులనే లేటరల్ రీసెస్ అంటారు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు? ఈ ఉబ్బిన డిస్క్ కేవలం వెన్నుపాము పొరను మాత్రమే కాదు, అక్కడ నుంచి నరాలు బయటకు ప్రయాణించే చిన్న చిన్న మార్గాలను కూడా నొక్కివేస్తోందని క్లియర్గా తెలుస్తోంది. ఆ నరాలు వెళ్లే దారే చాలా ఇరుకుగా ఉంటుంది. అలాంటి చోట ప్రెషర్ పడితే నరాలపై ఇంకెంత ఎఫెక్ట్ పడుతుందో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కీలకమైన విషయమేమిటంటే, ఇప్పుడు మనం ఈ మొత్తం వాక్యాన్ని పూర్తిగా డీకోడ్ చేసేశాం. కంగ్రాట్స్. ఒకసారి ఆ రిపోర్ట్ని మళ్లీ చదువుదాం. ఇంప్రెషన్: డిఫ్యూజ్ బల్జింగ్ ఆఫ్ L5S1 డిస్క్ కాజింగ్ ఇండెంటేషన్ ఆన్ థీకా అండ్ లేటరల్ రీసెసెస్. వినడానికి కష్టంగా ఉంది కదా, కానీ ఇప్పుడు దీని అసలు అర్థమేంటో మీకు తెలుసు. మన నడుము కింది భాగంలో L5S1 పూసల మధ్య ఉన్న డిస్క్ చుట్టూరా ఉబ్బింది. ఆ ఉబ్బిన భాగం వెళ్లి వెన్నుపామును రక్షించే పొరను, అలాగే నరాలు బయటకు వెళ్లే పక్కదార్లను గట్టిగా నొక్కివేస్తోంది. ఇదే అసలు సమస్య. స్టార్టింగ్లో మనల్ని భయపెట్టిన ఆ కష్టమైన సెంటెన్స్ ఇప్పుడు ఎంత క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుందో చూశారా? అయితే ఇదంతా తెలుసుకోవటం వల్ల మనకి నిజంగా యూజ్ ఏంటి అనే థాట్ రావచ్చు. ఇలా ఒక్క వాక్యాన్ని డీకోడ్ చేసుకుంటే ఒక పేషెంట్ తన డాక్టర్తో మాట్లాడే విధానం ఎలా మారిపోతుందో ఊహించండి. ఇలాంటి మెడికల్ జార్గన్ని అర్థం చేసుకోవటం ద్వారా మనం మన హెల్త్ కండిషన్ గురించి అనవసరంగా భయపడకుండా డాక్టర్లతో మరింత కాన్ఫిడెంట్గా మాట్లాడొచ్చు, సరైన ప్రశ్నలు అడగొచ్చు. మన ఆరోగ్యం పట్ల మనం మరింత అవగాహనతో, బాధ్యతతో యాక్టివ్ రోల్ ప్లే చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశమిస్తుంది. అవునా కాదా? ఈ విశ్లేషణ మీకు నిజంగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. డాక్టర్ గంగాధర్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్, అమీర్పేట వారి సౌజన్యంతో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించబడింది. ఎమర్జెన్సీ పెయిన్ రిలీఫ్ లేదా ఎనీ ఫిజికల్ థెరపీ అవసరాల కోసం మీరు క్లినిక్ని సంప్రదించవచ్చు. మోర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న వాళ్ల వెబ్సైట్ని విజిట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.